ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. దీక్షితులు గారు రాదేవుడు, నిన్ను చూసి చాలా కాలం అయింది. నీకు 100 ఏళ్ళ ఆయుసు దేవుడు. ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాను. నువ్వు గుడికొస్తే బాగుండును అని ఆ స్వామి నిన్ను రప్పించేశాడు. అవును, ఏంటి ఎంత హడావుడిగా వచ్చావు? దీక్షితులు గారు, ఈరోజు పూజలు అభిషేకాలన్నీ శంకర్ పేరు మీద చేయించండి. దానికి ఎంత ఖర్చైనా నేను ఇస్తాను. అలాగే అన్నదానం చేయించండి. అది కూడా మామూలుగా ఉండకూడదు. సుమారు 15-20 రకాలతో చేయించండి. తిన్న వాళ్ళందరి ఆశీస్సులు శంకర్కి చేరాలి. అలాగే చేయిద్దాం దేవుడు. కానీ మహాశివరాత్రి పర్వదినాన నీ స్నేహితుడి పేరు మీద ఇవన్నీ చేయిస్తున్నావు. ఇవాళ శంకర్ పుట్టినరోజు. సంతోషం, శుభం. వాడు ఆయురారోగ్యాలతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలి. ఆ దేవుడి దయ. నీలాంటి స్నేహితుడు ఉంటే చాలు, చాలా హాయిగా ఉంటాడు. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. శంకర్ ప్రసాద్ గారు చాలా అదృష్టవంతుడు. ఇంత వయసు వచ్చినా చిన్నపిల్లాన్ని చూసుకుంటున్నట్టు ఆయన్ని చూసుకుంటున్నావు. నీ తీరు చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది దేవుడు. ఊహ తెలియనప్పుడు మొదలైన స్నేహం దీక్షితులు గారు ఊపిరిపోయేదాకా అలాగే ఉంటుంది. మా బంధాన్ని ఆ మృత్యువు తప్ప ఇంకేది విడదీయలేదు. మీరు పూజ కానివ్వండి. అలాగే దేవుడు. హ్యాపీ బర్త్డే తాతి. థ్యాంక్ యూ శామ్. పుట్టినరోజు శుభాకాంక్షలండి. థ్యాంక్ యూ పూర్ణ. హాయ్ శామ్. హాయ్ 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 తాతి. ఇదిగో వీళ్ళే నా ఫ్రెండ్స్. హ్యాపీ బర్త్డే గ్రాండ్ఫా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళి కూర్చోండి. సరే రండి. పదవే. నర్సింగ్ అయ్యా, వెళ్ళి వాళ్ళ కూల్ డ్రింక్స్ ఇవ్వు. అలాగేనయ్యా. వెళ్ళి. రారా గోవిందు, నీకోసం ఎదురు చూస్తున్నాను. పుట్టినరోజు పిల్లాడివి, నువ్వు బయటకు వచ్చావేంట్రా? నేనేం పురిటి మంచం మీద లేనురా. తాతయ్యని మనవరాలకి పెళ్లి చేయబోతున్నాను. ఇంకా ఈ పార్టీలేంటి, ఏదో సమంత ఆనందం కోసం ఒప్పుకున్నాను. అంతేలే, తాతయ్యలు అయ్యాక మనవల మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. పిల్లల మాట వినకపోయినా మనవల మాట వినాల్సిందే. రే వంశీ, వెళ్ళి శంకర్ గారిని విష్ చేయి. నేను విష్ చేయను. నేను రాను అన్నా బలవంతంగా తీసుకొచ్చారు. ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు ఏమి పెట్టకండి. ఏంట్రా నీ మొండితనం? ఆయన మీ తాతయ్యకి ఫ్రెండే కాదు, నీకు బిజినెస్ ట్రిక్స్ నేర్పిన గురువు కూడా. మర్యాదగా వెళ్ళి విష్ చెయ్యి.
నా ప్రేమని సమాధి చేసింది కూడా ఈయనే, అది మర్చిపోకు. లోపలికి వెళ్దాంరా. ఓకేరా. రండమ్మా. నమస్కారం. రామ్మా. సమంత ఉందా అంకుల్? ఉందమ్మా. అమ్మా సమంత, నీ ఫ్రెండ్ వచ్చింది. హే బంగారం. తాతి, తను నా ఫ్రెండ్, వర్షాకి బెస్ట్ ఫ్రెండ్. సరే, లోపలికి తీసుకెళ్ళమ్మా. రా. హలో, రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. అక్క, వెనక్కి వెళ్ళిపోదాం పదా. అదేంటి ఇక్కడ దాకా వచ్చి వెనక్కి తిరిగి వెళ్ళిపోతే ఏం బాగుంటుంది? చూసాం కదా మన పరిస్థితి ఏంటో. సార్ మనల్ని చూశారు, కానీ పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. విలువ లేని చోట ఉండకూడదక్కా. చూసుకొని ఉండరులే వర్ష. అలా మనకి మనం సర్ది చెప్పుకొని అవమానాలు పాలు కావడం మంచిది కాదక్కా. పద వెళ్దాం. పదక్కా. అమ్మా రాణి, అమ్మా రాణి, ఏంటమ్మా ఇక్కడే ఉండిపోయారు? లోపలికి రండి, లోపలికి రండి. పర్వాలేదు మేడం, మేము ఎక్కడుండాలో అక్కడుంటేనే మంచిది. మీరు ఈ పార్టీలో ఉంటేనే మంచిదనే కదా నేను మిమ్మల్ని పిలిచింది. రండి. రండమ్మా. రా వర్ష, దా. రాక. ఎక్కడికి? అమ్మా వర్ష, మనం వచ్చింది శంకర్ ప్రసాద్ గారింటికి. కొంచెం డీసెంట్గా బిహేవ్ చెయ్యి. తాతి, అందరూ వచ్చేసారు కదా, కేక్ కట్ చేయి. అలాగేనమ్మా. రే పదరా. పద. ఏంటి వర్ష, పరాయి దానిలో అక్కడే నిలబడ్డావు? ఇక్కడికి రా. వద్దు సమంత. ఏంటి వర్ష, ఏంటా మాటలు? నేనే రమ్మంటున్నాను కదా, రా 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 రా. సమంత, తాతి ఇప్పుడు కట్ చేయి.
తాతి. వర్ష కూడా నీ మనవరాలే అన్నావు కదా, కేక్ తినిపించు. మ్మ్హ. సార్ హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. సార్ హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ. ఏమ్మా వర్ష, బాగున్నావా? బాగున్నాను డాక్టర్. మీరెలా ఉన్నారు? నేను బాగానే ఉన్నానమ్మా. అయినా నువ్వేంటి కూల్ డ్రింక్ తాగుతున్నావు? ఏమైందండి? చెప్పలేదా వర్ష? కొన్నాళ్ల పాటు నువ్విలా చల్లని పదార్థాలు తాగొద్దు తినొద్దు అని చెప్పాను కదా. జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా. జాగ్రత్తగా ఉండాలి కదమ్మా, లేదంటే ఎంత ప్రమాదం. మీరు నాతో ఇవన్నీ ఎప్పుడు చెప్పారు? అసలు నాకేమైంది? అదేంటి వర్ష అలా మాట్లాడుతున్నావు? కొన్ని రహస్యంగా జరిగినా పట్టించుకోవాల్సిన జాగ్రత్తలు పద్ధతిగా పాటించాలి. లేదు అంటే అది ప్రాణాలతో చెలగాటమవుతుంది. ఒక డాక్టర్గా పేషెంట్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాది కాబట్టి నేను చెప్తున్నాను. ఏంటండి, మా చెల్లెలు ఏమైనా పేషెంటా మీరు ఇవన్నీ చెప్పడానికి? మీ చెల్లెలు పేషెంట్ కాదు, ప్రెగ్నెంట్. అబార్షన్ నేనే చేశాను. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? మీరు నాకు అబార్షన్ చేయడం ఏంటి? ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు? నువ్వు ఆ రోజు చెప్పావు కదా వర్ష, ఈ నిజం బయటపడకూడదని. అందుకే నేను ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు. కానీ నువ్విలా అజాగ్రత్తగా ఉంటే ప్రమాదమని ఇప్పుడు చెప్పక తప్పడం లేదు. ఏంటండి, మీకేమైనా మతిపోయిందా? నా చెల్లెలు చదువుకుంటుంది, తనకు మీరు అబార్షన్ చేయడం ఏంటి? మీరు మాట్లాడుతున్నది ఒక ఆడపిల్ల గురించి, అది తెలుసుకుని మాట్లాడండి. నాకు అన్నీ తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాను. ఏంటి వర్ష,
మీ అక్క ఇలా మాట్లాడుతుందేంటి? నువ్వు తనకేం చెప్పలేదా? డాక్టర్, ఏంటి మీరనేది? వర్షకు అబార్షన్ చేయడం ఏంటి? అవును సార్, ఈ అమ్మాయి ఒకరోజు మా హాస్పిటల్కి వచ్చింది. కాలు జారాను, ఇప్పుడు నాకు 3వ నెల అని చెప్పింది. నా జీవితం పాడవుతుంది అని నా కాలు పట్టుకుంటే తప్పనిసరి పరిస్థితుల్లో తనకి అబార్షన్ చేశాను. ఈ విషయం ఎవరితోనూ చెప్పకండి అని నాకు చెప్పింది. నేనెవరికి చెప్పను, కానీ జాగ్రత్తగా ఉండు అని చెప్పాను. ఇప్పుడేమో తనిక్కడ కూల్ డ్రింక్ తాగుతూ కనపడింది. వర్ష కేర్ఫుల్గా ఉండడం లేదు అని అప్పుడు నాకు అర్థమైంది. జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి వస్తే తిరిగి నా మీదకే రివర్స్ అవుతుంది. అబద్ధం. ఈ డాక్టర్ అబద్ధం చెప్తుంది. ఎవరు అబద్ధం చెప్తున్నారో ఇప్పుడే నేను ప్రూవ్ చేస్తాను. హలో, డ్యూటీలో ఎవరున్నారు? డాక్టర్, నేను గీతని. గీత, లాస్ట్ వీక్ మండే ఏ కేసులు వచ్చాయో ఒకసారి చూసి చెప్తావా? ఒక్క నిమిషం డాక్టర్, రికార్డ్ చూసి చెప్తాను. ఒక యాక్సిడెంట్ కేసు, 2 డెలివరీ కేసులు, రెగ్యులర్ చెకప్స్ 3, ఒక అనఫిషియల్ కేసు వచ్చాయి డాక్టర్. ఏంటది? ఒక అమ్మాయి అబార్షన్ చేయించుకుంది. పేరు? వర్ష డాక్టర్. ఇప్పుడు చెప్పు, ఇదేమి నాటకం కాదే? నువ్విక్కడుంటున్నావని మా సిస్టర్కి కానీ నాకు కానీ తెలియదు కదా? దీనిని కూడా కాదు అంటావా? అక్క, అదే ఇంకా చాలు. నీలాంటి వాళ్ళు నా ఇంట్లో ఉండకూడదు. గెట్ అవుట్. వెళ్ళిపోతాం సార్, కానీ తప్పు చెయ్యలేదు అని నిరూపించుకుని వెళ్ళిపోతాను. మా అక్క పెంపకంలో తప్పు జరగదు అని మీ అందరికీ నిరూపించే వెళ్తాను. నువ్వు మాట్లాడవేంటి బంగారం? ఇంతవరకు నీ పరువు పోకూడదు అని నేను మౌనం వహించాను, కానీ ఇప్పుడు దోషి నేనవుతున్నాను. ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళింది నీకోసమే కదా. ఏంది వర్ష గట్లంటున్నావు? దయచేసి ఈ విషయంలో నన్ను బలి చేయకు. అలా మాట్లాడుకు బంగారం. అబార్షన్ జరిగింది నీకే కదా. ఆ హాస్పిటల్ గురించి చెప్పింది కూడా సమంతయ్యే కదా. సమంత, సమంత, సమంత. ఏంటి ఇందులో మా సమంత నిరికించాలని చూస్తున్నావా? అది కాదు బాబు గారు, తనేదో చెప్తుంది కదా. నోర్మాయ్, మేం వింటూ ఉంటే మీరేదో చెప్తూనే ఉంటారు. నీ చెల్లికి అబార్షన్ చేసిన డాక్టర్ చెప్తున్నారు. ఆ రోజు హాస్పిటల్కి తనే వెళ్ళిందని రికార్డ్స్ చెప్తున్నాయి.
చేసింది తానే అని అర్థమవుతున్నప్పుడు ఇంకేం సమర్థించుకుంటారు? ముందు ఆ అమ్మాయిని లాగాలని చూసింది. ఆ అమ్మాయి నీ బెస్ట్ ఫ్రెండ్ కదా, అలాంటిది నీ విషయంలో తన అబద్ధం చెప్తుందా? ఇప్పుడు నా మనవరాలితో అబద్ధం చెప్పించాలనుకుంటున్నావా? ఎన్ని రోజులు మీరు లేని వాళ్ళని జాలి పట్టాను, కానీ ఇంత లేకి బుద్ధులున్న వాళ్ళని తెలుసుకోలేకపోయాను. ఏమండి, మీరు మాట్లాడుతున్నది ఒక ఆడపిల్ల గురించని మర్చిపోవద్దు. ఏంటండి సార్ నాపుతున్నారు? తనే తప్పు చేసిందని ఆధారాలు కనబడుతున్నాయి కదా, ఇంకా సిగ్గు లేకుండా సమర్థించుకుంటున్నారో చూడండి. వాళ్ళకసలు బుద్ధి లేదు. మా అదృష్టం బాగుంది కాబట్టి వీళ్ళేంటో ముందే తెలుసుకున్నాం. అక్క హంతకురాలు, చెల్లెలు చిచి. అసలేం జరుగుతుందో చెప్పు. వాళ్ళేమైనా గొడవ పెట్టారా? వర్షాకి అబార్షన్ అయిందంట. గోపి చెల్లెలు ఇలాంటి పని చేసిందని బయట జనాలు ఏమనుకుంటారు? తప్పు చేసిన చెల్లెల్ని చంప పగలగొట్టాలి. ఇలాంటి బుద్ధి తక్కువ పని చేసినందుకు బాగా బుద్ధి చెప్పాలి. ఎంతకి తెగించావు? ఇందుకేనా నువ్వు కాలేజీకి వెళ్తుంది? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.